ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక పోలీసుల ముందుకు వచ్చేందుకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సిద్ధమవుతున్నాడు. శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ భగీరథ్ చెప్పాడు. పోలీసులకు ఈ మేరకు లేఖ రాశాడు బండి సంజయ్ కుమారుడు. సిట్ నోటీసులపై స్పందించాడు భగీరథ్. కీలక ఆధారాలతో సిట్ ముందుకు హాజరవుతానంటూ భగీరథ్ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక దీని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది ఈ లేఖలో రాసినటువంటి అంశాల మీద. ఈ శుక్రవారం ఇప్పటికే సిట్ నిన్న విచారణకు హాజరవ్వాలని కోరటం జరిగింది. కానీ భగీరథ్ మాత్రం ఈ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇవాళ పోలీసులకు ఒక లేఖ పంపించారు. దాంట్లో తాను శుక్రవారం ఆధారాలతో హాజరవుతాను అని చెప్పి భగీరథ్ ఎటువంటి ఆధారాలను తీసుకొని రాబోతున్నాడు ఏంటి అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది ఈ అంశంలో. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ అంశంలో అంటే బండి భగీరథే స్వయంగా కూడా తానే పోలీసుల దగ్గరకు వస్తానంటూ ఒక పెద్ద లేఖను పంపించాడు పోలీసులకు. ఈ లేఖలో ఏం పేర్కొన్నాడు ఏంటి? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ కేసు ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పైన పోక్సో కేసుకు సంబంధించి అయితే ఆయన దర్యాప్తుకు సంబంధించి కూడా మరి ఈ రోజు ఆయన విచారణకు రావాల్సింది. ఆ విచారణకు రాకపోగా ప్రస్తుతం అయితే ఆయన ఒక లేఖను మరి విడుదల చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నిర్ణీత సమయానికి ఈ రోజు రాలేకపోతున్నాడు. సో ఎల్లుండి అంటే 15వ తారీఖు ఉదయం మరి నేను విచారణకు వస్తాను, మొత్తం కూడా విచారణలో చాలా కీలక విషయాలన్నీ బహిర్గతం చేస్తాను అంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దాని తర్వాత అయితే విచారణకు పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను. సో నా దగ్గర ఉన్నటువంటి కీలక ఆధారాలు సాక్ష్యాలన్నీ కూడా అధికారులకు ఇస్తానంటూ కూడా మరి భగీరథ్ దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒకవైపు మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో భగీరథపై పోక్సో చట్టం సెక్షన్ 5I రెడ్ విత్ 6 తీవ్రమైన లైంగిక దాడి కేసు కింద ఇది కేసు నమోదైన పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గాను డీసీపీ కూకట్పల్లి డీసీపీ రిషిరాజ్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. రేపు మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రేపు హైకోర్టులో పిటిషన్ ఉంది. ఒకవైపు పోలీసుల విచారణ కావచ్చు, అలాగే భగీరథ ముందస్తు బెయిల్ కు సంబంధించి, అలాగే మధ్యంతర బెయిల్ కోసం మరి హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ కూడా రేపు ప్రధానంగా హైకోర్టు ఏం చెప్పనుంది. దాని తర్వాత మరి 15వ తారీఖు రోజున మరి భగీరథ ఏ సాక్ష్యాలను ఆయన మరి పెట్టనున్నాడు. దాంతో పాటు చట్టాలంటే గౌరవం లేదా, చట్టాలంటే ఇంత చిన్న చూప, మరి ఒక బండి అంటే కేంద్ర సహాయక శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు ఈ రకంగా వ్యవహరించడం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే కొంత అసహించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా మరి నేను ఈ రోజు అంటే మీరు ఇచ్చిన సమయానికి నేను రాలేకపోతున్నా, నాకు ఇంకొక రేపు కాకుండా ఎల్లుండి వస్తానంటూ మరి పోలీసులకు అలాగే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు సిట్టు. ఆ సిట్టు బృందానికి లేఖ రాయడం ఇదంతా కూడా అంటే చట్టం అందరికీ ఒకేలా ఉండదు. నిజంగా ఒక సామాన్యుడికి ఒక పొలిటికల్ ఎజెండా ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఆర్థికంగా పరపతి ఉన్న వాళ్ళకు కావచ్చు, మరి చట్టం అందరికీ ఒకేలాగా ఉండదు అనడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ లేట్ అవుతున్న తాత్పర్యంలో కూడా ఖచ్చితంగా కొన్ని కీలక ఆధారాలు మిస్యూజ్ చేసే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డులో మరి ఏదైతే బర్త్డే డేట్ మార్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె మైనర్ అని చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా మార్చే అవకాశం ఉంటది. మైనర్ అనే తప్పించుకునే కోణం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్లా ఉండబోతుంది కేసు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రేణు, ఇక ఇప్పటికే ఈ అంశంలో చూసుకుంటే గనక అంటే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. బేటా బగావ్ బేటా బచావో అంటూ ఒక ట్వీట్ చేశారు. సో ఈ రకంగా చూసుకుంటే అంటే బండి కుమారుడు పారిపోయాడు, ఇక్కడ లేడు, తనను అరెస్ట్ చేస్తారనే భయంతో వేరే ప్రాంతానికి పంపించేశారు, ఇటువంటి వార్తలు బయటకు వచ్చాయి సత్య. ఇక దీంతోనే ఇప్పుడు బండి భగీరథ్ బయటకు వచ్చాడా ఏంటి?
డెఫినెట్ గా ఈ తాత్పర్యానికి లేటుకు చాలా కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడడానికి ఎంత ఆధారాలు అవసరమైతే అవన్నీ ఆధారాలు కూడా సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగానే సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ లేట్ అనేది కూడా జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేటీఆర్ అన్నట్లుగా కేటీఆర్ విమర్శించినట్టు మోడీ బేటీ పడావో అనే నినాదం తీసుకొని ముందుకెళ్తా ఉంటారు. ఇప్పుడు బండి సంజయ్ మాత్రం బేటాకు బచావో బేటీకు బడావో అన్నట్టు ఈ నినాదంతో కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బండి సంజయ్ కొడుకును కాపాడడానికి అంటే ఆయనను బచాయించడానికి బండి సంజయ్ కొడుకును బచాయించడానికి అంతా కూడా లేటు చేస్తా ఉన్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఎంత కొత్త సహకారం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఎంత లేట్ అయితే అంత మేర ఈ కేసు పక్కదారి పట్టే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి న్యాయస్థానం ఇక్కడ ప్రధానంగా న్యాయస్థానం అందరికీ ఒకేలాగా ఉంటుంది అనేది చెప్పడానికి ఒకటే ఉదాహరణ. న్యాయస్థానం గతంలో చాలా ఇట్లాంటి కేసులు అంటే రాజకీయ పరపతి ఉన్నటువంటి చాలా కేసులలో కూడా న్యాయస్థానం అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష విధించింది. వాళ్ళకి అందరికీ కూడా శిక్ష పడ్డది. దాదాపు 15 మందికి అంటే రాజకీయంగా ఇటు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా శిక్షలు పడిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి తెలంగాణ హైకోర్టు కావచ్చు తెలంగాణ న్యాయస్థానం ఏం చెప్పబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిజంగా న్యాయం అనేది అందరికీ సమానంగా ఉంటుంది అని చెప్తుందా, లేకపోతే ఈ న్యాయానికి సంబంధించి చట్టం మరి డబ్బులు ఉన్న వాళ్ళకి చుట్టాలని చెప్తుందా అనే విధంగా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ అంశంలో అంటే ఏ ఆధారాలు తాను తీసుకొని రాబోతున్నాడు, ఎందుకంటే ఇప్పటికే కూడా తననే ట్రాప్ చేశారంటూ తాను ముందస్తుగానే ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఒక హనీ ట్రాప్ అంటూ కూడా. సో ఎటువంటి ఆధారాలు తీసుకొని రాబోతున్నారు? ఇంకా తను చెప్పినట్టు వివరాల ప్రకారం అంటే తన కంప్లైంట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఎవరైతే దీంట్లో విక్టిమ్ గా ఉన్నారో ఆమె మైనర్ కాదు, తను ఒక మేజర్, తన మీద ఇప్పటికే ఒకసారి డ్రైవింగ్ కేసు నమోదవటం జరిగింది అంటూ ఇదంతా కూడా తాను చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి ఆధారాలు తీసుకొని రాబోతున్నాడు? ఈ ఆధారాలే తీసుకొని రాబోతున్నాడా, మరే ఇతర ఆధారాలైనా తను తీసుకొని రాబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, ఆమె మైనర్ కాదు మేజర్ అని చూపించుకోవాలి. సో దాంట్లో భాగంగానే చాలా ఈక్వేషన్స్ నడుస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో చాలా సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. బండి సంజయ్ కి సంబంధించి కూడా కొంతమంది కీలక వ్యక్తులు మరి అటువైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఎల్లుండి ఇవన్నీ కూడా ఆమె మైనర్ కాదు మేజర్ అనే విధంగా కూడా మరి ఆధారాన్ని తీసుకొని ఆయన రాబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే వాస్తవానికి ఆయన కరీంనగర్ లో 2 టౌన్ లో పెట్టినటువంటి కేసు అది ఆయన 5 కోట్లు నన్ను హనీ ట్రాప్ లో కావాలని నా దగ్గర డబ్బులు అడుగుతున్నారు, హనీ ట్రాప్ చేశారంటూ కూడా ఆయన ఏదైతే కేసు పెట్టాడో అది మాత్రం ఖచ్చితంగా ఫాల్స్ కేసు. ఎందుకంటే వాళ్ళ దాదాపు సంవత్సరానికి టర్న్ ఓవర్ వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. దాదాపు 470 కోట్లు వాళ్ళ సంవత్సరానికి అంటే ఆ పైనే 470 కోట్ల పైనే వాళ్ళ ఒక సంవత్సరానికి టర్న్ ఓవర్ ఉంది. ఇవన్నీ కూడా ఫాల్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మైనర్ కాకపోతే మైనర్ కాదు మేజర్ అని ఒకవేళ రుజువు అయితే కనుక ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఇవన్నీ కూడా ఆధార్ సేకరించి మరి వాళ్ళ ముందు ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది, ఎలాంటి హైడ్రామా జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇది బండి సంజయ్ కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష లాంటి కేసు అనుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక బండి భగీరథ్ ఇప్పటికే కూడా తాను ఇక్కడ లేడు, తాను వేరే ప్రాంతానికి అరెస్టు చేయకుండా పంపించారంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో తానే శుక్రవారం నేరుగా పోలీసుల ముందుకు వస్తాను, కీలక ఆధారాలతో సిట్ ముందుకు హాజరవుతానంటూ భగీరథ్ ఒక లేఖను పోలీసులకు పంపించడం జరిగింది. ఇక దీంతో కూడా ఎటువంటి ఆధారాలతో తాను ముందుకు రానున్నాడు, ఎందుకంటే తాను ఈ కేసుకు సంబంధించి తాను కంప్లైంట్ ఫైల్ చేసిన దాంట్లో కూడా తనని హనీ ట్రాప్ చేశారని చెప్పి, అదేవిధంగా ఎవరైతే బాలిక ఉన్నారో తాను మైనర్ కాదు తాను మేజరే అనుకుంటూ గతంలోనే తన మీద ఒక డ్రైవింగ్ లైసెన్స్ కేసు కూడా తన మీద నమోదైందంటూ కూడా కొన్ని వివరాలు అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ ఆధారాలతో డాక్యుమెంట్స్ తీసుకొని తాను అక్కడికి హాజరవుతాడా, లేకపోతే ఇంకొన్ని ఆధారాలు సేకరించుకొని మరి తాను రాబోతున్నాడా, ఏంటి ఈ కేసులో ఏం జరగబోతోంది భగీరథ్ అంశంలో అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా మారింది.